హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా టేస్టీ అండ్ హెల్దీ అయిన నెయ్యి అయితే చేసి చూపిస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చేశారంటే నెయ్యి చాలా చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో అండ్ టేస్టీగా కూడా ఉంది ఫ్రెండ్స్. తింటుంటే ఇంత అది ఫ్లేవర్, నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కదా. సో నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నెయ్యి. ఇదైతే 1 వీక్ నుండి నేను పాల పైన వేడి చేసిన తర్వాత మీగడైతే తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది 1 వీక్ది. సో అందులో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం చల్లటి వాటర్ వేస్తేనే మీగడ అనేది వెన్న మంచిగా వస్తుంది. సో చూసారా ఫ్రెండ్, కాస్త చల్లటి నీళ్ళు యాడ్ చేసి కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా ప్రెస్ చేయడం వల్ల అందులో ఉన్న వాటర్ అనేటివి బయటకు వస్తాయి. సో నెయ్యి కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో దాన్ని ఒక బౌల్లో వేసి ఇలా క్లీన్ చేసుకోవాలి. అండ్ దాన్ని మళ్ళీ వేరే ఒక 2 బౌల్స్లో వేసుకొని ఫ్రెష్ వాటర్లో అలా క్లీన్ చేసుకుంటే నెయ్యి అనేది ఫ్రెష్గా ఉంటుంది. అండ్ లాస్ట్లో మనం హీట్ చేస్తాం కదా, వేడి చేసినప్పుడు అదైతే కింద వేస్టేజ్ అయితే తక్కువగా ఉంటుంది. సో ఇలా క్లీన్ చేసి నేనైతే ఒక బౌల్లో, ఏ బౌల్లో అయితే వేడి చేసుకుంటామో అలా ఆ బౌల్లో 2 టైమ్స్ క్లీన్ చేసి అయితే వేస్తున్నాను. సో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందేమో, కానీ ఇంకా తెలియని వాళ్ళకైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. తర్వాత దాన్ని గ్యాస్ పైన పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల అది అడుగంటుకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసారా, ఆల్రెడీ అది బాయిల్ అవుతుంది. ఆల్మోస్ట్ అది నెయ్యి అవ్వడానికి స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. ఇలా బబుల్స్ లాగా చిన్న చిన్న పూసలాగా వచ్చిందంటే నెయ్యి అయితే హాఫ్ అయిపోయినట్టే. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా అవుతుంటే మామూలుగా అయితే డర్టీ స్మెల్ వస్తుంది, కానీ ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడైతే స్మెల్ అయితే చాలా బాగుంది. నెయ్యి చేయడమేమో కానీ ఆ రోజు అయితే నాకు మొత్తం క్లీనింగ్ సెక్షన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అందుకే ఒక ఫ్రీగా ఉన్న రోజు అయితే చూస్తాను. సో నేనైతే ఇవైతే తర్వాత క్లీన్ చేశాను, అది కూడా చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ క్లీన్ చేశాను. సో వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలా ఇంట్లోనే తయారు చేస్తే పిల్లలకి కూడా చాలా హెల్తీగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.